ఇప్పటి వరకు 8 శ్రీరామ నవమిలు జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంకు ఒక్కసారైనా వచ్చారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. భద్రాచలం అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానని ఇవ్వలేదని, వరద సహాయం కోసం ఇస్తానన్న 1000 కోట్లు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. భద్రాచలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 8వ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి భారీ సంఖ్యలో పొంగులేటి అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో తెల్లం వెంకట్రావును తన అభ్యర్థిగా ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి సీటు భద్రాచలం గెలవడం ఖాయమని, జెండా ఏదైనా కేసీఆర్ను గద్దె దింపడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. అన్ని పుణ్యక్షేత్రాలు ఒక 7-8 పేర్లు చెప్తే ఆ పేర్లో భద్రాచలం రాముల వారి పేరుంటది. అంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో కూడా రాజ్యాన్ని పరిపాలించిన రాముడి మీదనే మన ముఖ్యమంత్రి గారు ఎటువంటి జోకులేశారో, ఎటువంటి అవహేళన చేశారో, ఎటువంటి చేసిన వాగ్దానాలు గడిచిన సుమారు 7.5-8 సంవత్సరాల నుంచి ఎలా చేశారు అనేది మనకి తెలియంది కాదు. తెలంగాణ బిడ్డల్ని, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని ఏవైతే కలలు కన్నారో, అనేక మంది మా ఆడబిడ్డలు చేశారో, ఏ కలల కన్నా తెలంగాణ బిడ్డల కలల్ని కలలలాగానే మిగిల్చారో, చివరికి ఆ రాముల వారికి చేసిన వాగ్దానాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అంతే చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేపు 30వ తారీఖు రాబోయే శ్రీరామనవమి 9వ శ్రీరామనవమి. ఇప్పటికి 8 శ్రీరామనవములు అయ్యాయి. ఈ 8 శ్రీరామనవముల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తలంబ్రాలు ఇవ్వటానికి వచ్చింది ఒకే ఒక్కసారి. అది రాముల వారి మీద, తెలంగాణ బిడ్డల గౌరవించుకునే రామచంద్ర ప్రభువు మీద మనకున్న గౌరవం.